మొన్న 2 వద్దుల కింద సెంటర్ సర్కారు బడ్జెట్ పెట్టింది పార్లమెంటుల. ఇయాలనేమో తెలంగాణ రాష్ట్ర సర్కారు బడ్జెట్ పెట్టింది అసెంబ్లీల. ఇక మరి గా బడ్జెట్ కథ ఎట్లున్నదో, దేనికి ఎన్ని పైసలు పెట్టిండ్రో, ఎవరెవరు ఏమంటున్నారో పురా గడుచుకుని వద్దాం నడువురి. బడ్జెట్ పెట్టే ముంగట సీఎం రేవంత్ అన్నను కలిసిండు బట్టి సారు. బడ్జెట్ బ్యాగును రేవంత్ అన్న చేతుల పెట్టి ఫోటోలు దిగిండ్రు. ఇక మరిగా బ్యాగును చూస్తే ఏమనిపించిందో గాని 2 దిక్కుల తిప్పి చూసిండు. ఇక 2024-25 ఏడాదికి 2,91,159 కోట్ల బడ్జెట్ పెట్టిండు చిన్న ముఖ్యమంత్రి ఆర్థిక మంత్రి బట్టి సారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి మొత్తం వ్యయం 2,91,159 కోట్ల రూపాయలు. రెవెన్యూ వ్యయం 2,20,945 కోట్లు. మూలధన వ్యయం 33,487 కోట్లుగా ప్రతిపాదిస్తున్నాను. 500కు గ్యాస్ సిలిండర్ పథకానికి 723 కోట్లు, గృహజ్యోతి పథకానికి 2,418 కోట్లు, శంషాబాద్ ఎయిర్పోర్టు దాకా మెట్రో నేసేతందుకు 100 కోట్లు, మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు కోసం 1,500 కోట్లు, బీసీ సంక్షేమం 9,200 కోట్లు, హెల్త్ కోసం 11,468 కోట్లు, చదువుల శాఖ కోసం 21,292 కోట్లు, వ్యవసాయానికి 72,659 కోట్ల బడ్జెట్ పెట్టిర్రు. అట్లనే ఈ ఏడాదికెంచి రైతు కూలీలకు 12,000 ఇస్తారట. భూమి లేని రైతు కూలీల ఆర్థిక మరియు జీవన స్థితిగతులు మెరుగుపరచడానికి మా ప్రభుత్వం లక్షలాది భూమి లేని నిరుపేద రైతు కూలీలకు సంవత్సరానికి 12,000 రూపాయలు అందించే బరోత్తర కార్యక్రమాన్ని ఈ సంవత్సరంలోనే ప్రారంభించబోతున్నాం. హైదరాబాద్ తో పాటు చుట్టుపక్క పొంటున్న జాగలను కూడా డెవలప్ చేస్తారట. వివిధ వర్గాల అవసరాలను తీర్చడంతో పాటు నగరంలోని అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలన్న లక్ష్యంతో ప్రభుత్వం 78.4 కిలోమీటర్ల పొడవు ఉన్న 5 ఎక్స్టెండెడ్ కారిడార్లను 24,042 కోట్ల రూపాయలతో అభివృద్ధి పరుస్తుంది. పాత సర్కారు కాళేశ్వరాన్ని ఆగమాగం గట్టి పైసలన్నీ పాడి చేసింది. మేం గట్ల కాకుండా మంచి ఆలోచనతోటి ప్రాజెక్టులు కడతాం అని చెప్పుకుంటా నీటిపారుదల శాఖకు బడ్జెట్ ఇడిచిండు బట్టిసారు. మా ప్రభుత్వం తుది దశలో ఉన్న ఇలాంటి ప్రాజెక్టుల్ని మరియు ఆయకట్టు తక్షణం పెంపొందించే 6 ప్రాజెక్టుల్ని ఈ ఆర్థిక సంవత్సరంలో మరియు 12 ప్రాజెక్టుల్ని వచ్చే ఆర్థిక సంవత్సరంలో పూర్తి చేయడానికి నిర్ణయించాం. ఈ బడ్జెట్ ఆలు బల్లలు జరుపుకోనికి తప్పితే ఏం బాగలేదని కారడ్డం ఆడిండు పాత సీఎం కేసీఆర్ సారు. ఎవరికి కూడా చెప్పుకోదగ్గ భరోసా లేదు. ఇందులో విశేషం హైలైట్ ఏంటంటే ఆర్థిక మంత్రి ప్రతి మాటను ఒత్తి ఆ డబ్బు వచ్చినప్పుడు అదేందో పెద్ద మహాప్రపంచం విజయంలాగా ఒత్తి చెప్పడం తప్ప కొత్తది ఏమి లేదు. పైసల పదాలను నొక్కి చెప్పుడు తప్పితే గంత గొప్ప బడ్జెట్ ఏం కాదు అని అంటున్నాడు కేసీఆర్ సారు. మరి చూడాలే గీ బడ్జెట్ మీద ముంగట అసెంబ్లీలో ఏమైతుందో, తెలంగాణలో ఎంత మార్పు వస్తుందో. 2 వద్దులకో శ్వేతపత్రం ఇడుతున్న ఏపీ సీఎం బాబు సారు ఇవాళ లా అండ్ ఆర్డర్ మీద ఇడిచిండు. జగనన్న పాలన, లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఏంది, ఎవల మీద ఎన్ని కేసులైనాయి, ఎన్ని దాడులైనాయి అనే ముచ్చట్లన్నీ అసెంబ్లీలో పెద్ద టీవీలేసి మరీ చెప్పిండు బాబు సారు. అయితే గా ముచ్చటతో పాటు ఏపీ అసెంబ్లీలో ఓ ఇచ్చంత్రం అయింది ఇవాళ. మరి గా ముచ్చట కూడా ఏందో అరుచుకొని రాపోరి. అధికారంలోకి వచ్చి 2 నెలలు కాలే గాని అరాచకాలైతే 200 అన్నట్టుగా కూటమి సర్కార్ మీద గరమై ఢిల్లీలో నిరసన కూసున్నాడు ఏపీ పాత సీఎం జగనన్న. కొట్టినోడే ఓరినట్టున్నది జగన్ కథ. చేసిందంతా చేసి ఇప్పుడు సాంప్రదాయని సుప్పిని అన్నట్టు ఢిల్లీ పోయి నిరసనలు చేస్తున్నాడు అని చాలా మంది కారడ్డలాడుతున్నారు. అయితే జగనన్న హయాంలో లా అండ్ ఆర్డర్ ఎంత అధ్వానంగా ఉన్నదని పెద్ద టీవీ లేచి మరీ చూపెట్టిండు సీఎం బాబు సారు. భూమా అఖిలప్రియ 12, ఈ కింది వాళ్ళిద్దరూ రఘురామకృష్ణరాజు 11, చంద్రరాజప్ప 11, బాల వీరాంజనేయ స్వామి 10, రవీంద్రనాథ్ రెడ్డి 10, పట్టాభి 9, నక్కా ఆనందబాబు 9, కొల్లిపూడి శ్రీనివాస్ 8, గొట్టిపాటి రవికుమార్ 7, యార్లగడ్డ వెంకట్రావు 7, వంగలపూటి అనిత
నుంచి 6, సుభాష్ 6, పవన్ కళ్యాణ్ గారు అక్కడ 7 వచ్చాయి, ఇక్కడ 3 అంటున్నారు కదా, 2 టాలీ చేసుకోవాలి, రిజిస్టర్ చేసిన ఎన్ని ఉన్నాయని. అదే మాదిరిగా అశోక్ గజపతి 2, షర్మిల 2, కడాన చెల్లిని కూడా వదిలిపెట్టలేదు. ఆవిడ అవి వేసుకునే బట్టలా లేకపోతే వేసిన కేసులా సారు? ఒక్కొక్కల మీద గనిగానం ఉన్నాయి. నా మీద 8 ఉన్నాయని ఒకలంటే నా మీద 10 ఉన్నాయని ఇంకొకలు అంటున్నారు. బాబు సార్ కేంచి మొదలు పెట్టి పవన్ సారు, లోకేష్ అన్న దాకా అందరు లీడర్ల మీద కేసులు పెట్టిండట జగన్ అన్న. ఇక సొంత చెల్లె షర్మిలక్క మీద కూడా పెట్టిండు పాపం అని అనవట్టిండు బాబు సారు. ఇక కేసులైన వాళ్ళంతా ఓ పారి నిల్చోన్రి అని బాబు సార్ అనుడితోటి అసెంబ్లీల సగానికి ఎక్కువ ఎమ్మెల్యేలు లేచి నిలబడ్డరుల్లా. కేసులు పెట్టిన వాళ్ళు మీరు ఒకసారి లేండి. రాజకీయ పోరాటం చేసిన వాళ్ళందరిపైన కేసులు పెట్టారు. అంటే ఇంకెప్పటికీ బయట రాకూడదు అనుకున్నారు, కానీ నేరుగా ప్రజలు ఆలోచించి అసెంబ్లీ పంపించారు అధ్యక్ష అందరినీ. ఆనాటి పాలనలో మనందరూ బాధితులై అసెంబ్లీ నుండి అందరూ. థ్యాంక్ యూ. ఇక మరి జగనన్న కేసులు పెట్టకుండా ఇడిచిపెట్టినోళ్ళు కూడా ఓపారి నిలబడుండ్రు అనే వరకు కేసులు లేని వాళ్ళు అదృష్టవంతుల వాళ్ళు చూసారా దేశ, కేసులు లేని వాళ్ళు వీళ్ళు మాత్రం మెజారిటీ బాధితులు. ఓకే, థ్యాంక్ యూ. కేసులున్నోళ్ళ కంటే కేసులు లేనోళ్లే తక్కువ మంది ఉన్నారు కదా ఏపీ అసెంబ్లీలా. కేసులుంటేనే రాజకీయాల రానిస్తారో లేకపోతే కేసులున్నోళ్లకే జనాలు ఓట్లెత్తారో తెలియదు గాని అరెస్ట్ అయి జైళ్లకు పోయత్తే సీఎం లవుడు, కేసులుంటే అసెంబ్లీలకు ఓవుడు మన దేశంలో ఈ నడమ బాగ్గానే అవుతున్నాయి. రాజకీయాల్లో రాణించాలంటే కేసులు అరెస్ట్ అయితే చాలు, ఇంకేం అవసరం లేదు అని కారడ్డమాడుతున్నారు లీడర్ల మీదున్న కేసులను చూస్తున్నోళ్ళు. ఎప్పుడొస్తాడు, ఇంకెప్పుడొస్తాడు, మరి ఇంకా ఎందుకు వస్తలేడు, అసలు వస్తాడా రాడా, వస్తే ఏం మాట్లాడతాడు అని మస్తుగా మాట్లాడుకున్నారు ఇన్నొద్దులు కేసీఆర్ సారు అసెంబ్లీకి వచ్చే ముచ్చట మీద. ఈ గియాటితోటి గా ముచ్చటకు శుభం కారట పడ్డది. తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఫస్ట్ టైం ప్రతిపక్ష లీడర్ గా అసెంబ్లీలో అడుగుపెట్టిండు పాత సీఎం కేసీఆర్ సారు. ఇక సార్కిచ్చిన అర్రల కూసుండి జర్రంతసేపు ముచ్చట పెట్టిండు కారు పార్టీ ఎమ్మెల్యేలతోటి. ఇక షానొద్దుల తర్వాత సభలో అడుగుపెట్టి సీట్ల కూసున్నాడు. అయితే ఇవాళ బడ్జెట్ కాబట్టి ఎవరు మాట్లాడలే అసెంబ్లీలా. ఇక బయటకు వచ్చినాకనైతే మైకుల ముంగట మాట్లాడిండు కేసీఆర్ సారు. ఆర్థిక మంత్రి ప్రతి మాటను ఒత్తి ఒత్తి ఆ డబ్బు వచ్చినప్పుడు అదేందో పెద్ద మహాప్రపంచం విజయంలాగా ఒత్తి ఒత్తి చెప్పడం తప్ప కొత్తది ఏమి లేదు. ఏ ఒక్క పాలసీని కూడా నిర్దిష్టంగా ఈ పనిని మేము ఎట్లా సాధిస్తాం, మా గోల్స్ ఇవి, మా టార్గెట్స్ ఇవి అనే పద్ధతి కానీ పద్ధతి కానీ లేదు. ఇక మరి ఇప్పటికేంచి దినం వస్తాడో అసెంబ్లీకి, మరి గియాలు ఒక్కనాడేనో గానీ అసెంబ్లీ అయిపోయినాక అందరికందరు కలిసి కరీంనగర్ మానేర్ డ్యామ్ కాడికి పోయి చూసిండ్రు కారు పార్టీ ఎమ్మెల్యేలు. ఇక కన్నెపల్లి పంప్ హౌస్ కాడ నీళ్ళన్నీ కిందికి ఉత్తగా పోతున్నాయని గరమైండు కేటీఆర్ అన్న. ఇక రేపు మేడిగడ్డకు పోతారట అందరు కలిసి. చూడాలి మరి అసెంబ్లీలో ఈ ముచ్చట మీద బడ్జెట్ మీద ఎంత గరం అవుతారో కారు పార్టోళ్ళు, ఎసొంటి సమాధానం చెప్తారో అధికార పార్టోళ్ళు. ఆ పబ్లిక్ ఇక ఇప్పుడు మా రాముల తాత చేయాలి కాబట్టి మరి పెద్ద మనిషి ఏడయ్యే ఏం పెత్తనాలు చేస్తున్నాడో అరుచుకొని వద్దాం పాండ్రి. ఓ తాత ఏం చెయ్యాలి వార్త? రాలి వాళ్ళు ఇల్లు ఎరికాను నీకు, జల్ది పోవాలి. అరే మా మనవరాలు వచ్చింది. ఇక బుజ్జయ్ నేను కాడికి పోతానా, ఇక మాపటాలకు ముసలిదానికి ఫోన్ చేసి రేపు తప్పున మరి వాన పడిపో, అది ఎవరికన్నా నాటొప్పుకొని పోయినా పోతుంది. అది వానలు నాని తుమ్మి తుస్సు తుస్సు అని తుమ్మితే అది చేసిన శాతం అంతా దాని దవాఖాన ఖర్చులకే అవుతాయి. దానికి ఏమైనా పైసలు ఆపచ్చనే రా, దాన్ని ఇట్లా మనుగోట ఇంటికాడ ఉండమంటే అసలుకే ఉండదు. నువ్వైతే ఫోన్ చేసి చెప్పు, నేను పనికి పోతానా పాపా. సరే సరే దాని ముచ్చట అటుంచు గాని ఇంతకు తమరెటు బయలుదేరు మరి? నేనా ఓ పెద్ద మనిషి దగ్గరికి పోతాను, ఆయనతో చిన్న ముచ్చట మాట్లాడచ్చేది ఉన్నది, అందుకే పోతాను. నువ్వైతే ముసలిదానికి మాపటాలకు ఫోన్ చేసి చెప్పు, ఇలా రాత్రి పూట అక్కడనే మా బామ్మడి ఇంటికాడనే పండుకొని రేపు పొద్దుగాల తెల్లారేటాలకి ఇది కూడా వస్తా అని చెప్పు. గుండి చెంబందుకొని దంచితే దౌడ పనులన్నీ రాలాలి ముసలోడ. ఇంతకు నువ్వు ఏ ఊరికి పోతున్నావు, ఏం పని మీద పోతున్నావు అని అడుగుతుంటే ఏమో చెప్పిందాన్ని 4 సార్లు గోలిస్తాను. ఇంతకు ముచ్చటేందో సక్కా చెప్పు ముసలోడా. ఓ దీని పాడైపోను, ముచ్చటేందో చెప్పేదాకా మనల్ని ఇడిచిపెడుతుంది రా ఇది. అరే గా కామారెడ్డి పువ్వు పాచి ఎమ్మెల్యే కాచిపల్లి వెంకటరమణారెడ్డిని సార్ను కలిసినందుకు పోతానమే మేము. అగో ఆయనతో నీకేం పని ఉన్నదని పోతున్నావే, దేని గురించి మాట్లాడద్దు?
అరే ఆయన మస్తుగా బాధపడుతున్నాడగా తల్లి నేను ఊరికేనన్నా రాజకీయాలకు వచ్చి అనవసరంగా ఎమ్మెల్యే గెలిచినా అని మస్తు రాజీపడుతాడట. అందుకోసమే ఆయనకు పోయి అరే నువ్వేం బాధపడకు సారు అని ధైర్యం చెప్పేసి పోతాను ఇద్దరం. అరే వీళ్ళు పొద్దున కట్టెలు రారా అంటే ఇంకనే ఉన్నాడు దాదారా అలకదా కూడా. అరే కేసీఆర్ సారు రేవంత్ సారస్ ఉంటే ఉద్దండులను ఓడించి గెలిచిన ఎమ్మెల్యేగా అదే కాటిపల్లి సారు ఆయన ఎందుకు గంతగానం బాధపడుతున్నాడట మరి? ఇక అసెంబ్లీలో ఎమ్మెల్యేలు అందరూ గిట్ల కాడ పంచాయతీ పెట్టుకున్నట్టే ఒకరికోలు పొట్టు తిట్టుకుంటారట. ఇక అసెంబ్లీ నుంచి యువతలకి రాగానే మంచిగా చేతులు వేసుకొని భుజాల మీద చేతులు వేసుకొని మంచిగా దోస్తానతో తిరుగుతారట. ఆ ముచ్చట చూడగానే సార్కు మస్తు బాధ అనిపిస్తుందట. అరే రాజకీయం అన్నప్పుడు అట్లనే ఉంటదే. అసెంబ్లీలో అధికార పక్షం మీద ప్రతిపక్షం, ప్రతిపక్షం మీద అధికార పక్షం దుమ్మెత్తి పోసుకునుడు తిట్టుకునుడు కామనేనాయే. అట్లా అని అసెంబ్లీ నుంచి బయటకు వచ్చినాక కూడా గట్లనే గల్లలు పట్టుకొని కొట్టుకోమంటున్నాడా ఏంది ఈ కాటిపల్లి సారు? ఇక అధికార పక్షం నుండే కొంతమంది ఎమ్మెల్యేలు ఇద్దరు మాట్లాడితే కడమ 60 మంది ఎమ్మెల్యేలు భజన చేస్తారట. అట్లనే ఇంకా కొంతమంది ఎమ్మెల్యేలు జీతాలు తీసుకుంటారట కానీ అసెంబ్లీకి వస్తలేరట. ఇవన్నీ ముచ్చట్లు తెలిసి చూసి నేను అనవసరంగా ఈ రాజకీయాలకు వచ్చిన అసలు ఉచితార్థంగా ఎమ్మెల్యే గెలిచిన అని మస్తు బాధపడతానట. అట్లా అని సార్ కూడా ఏం శుద్ధపూసను కాదా అని చెప్తాడు. మళ్ళా మరి కాటిపల్లి సారు ఎందుకు గీతగానం నారాజు అవుతున్నాడో తెలియదు కానీ రాజకీయం వేరు వ్యక్తిగతం వేరు. నాయకునిగా ప్రజల పక్షాన కొట్లాడాలి, మనిషిగా తోటి మనిషితోని గౌరవంగా మెదలాలి. గాని అసెంబ్లీలో జరిగిన కొట్లాటను మనసులో పెట్టుకొని బయట కూడా తిరగాలంటే ఎట్లనే? ఏమో పిల్ల ముచ్చట మన కాచిపల్లి సార్కే తెలియాలి కానీ అరే అంతేందుకు మన కారు పార్టీ మనిషి మల్లారెడ్డి సారు పువ్వు పార్టీ మనిషి ఈటల రాజేందర్ సార్ దగ్గర పోయి రాజేందర్ అన్న నువ్వు గెలుతాను చూడు అని చెప్పి మాట్లాడిండు. అట్లా అని కారు పార్టీ మనుషులు బాగా ఫీల్ అయిందా చెప్పు? అరే రాజకీయం అన్నప్పుడు ఎన్నో సవాలొచ్చే కథలు ఉంటాయి, సవాలొచ్చే ముచ్చట్లుంటాయి కారా. అరే ఈ కాచిపల్లి వెంకటరమణారెడ్డి సార్కు అలవాటు అవుతలేడు ఉన్నట్టున్నది. అంతేందుకే పాకిస్తాన్ అంటే మండిపడే మోడీ సారు ఆ పాలి దేశానికి పోయి షాయి తాగి రాలేదానే? అట్లానే మోడీ సార్ అంటే అభిమానించకుండా ఉంటున్నాడట నా ఈ కాటిపల్లి సారు. ఈ కాచిపల్లి సారు ఇన్నొద్దుల కానించలే ఆయన లెక్కనే ఉండి అలవాటు పడ్డట్టున్నాడు. కానీ మారతాడు కానీ మారాలే. మరి ఇంత నిజాయితీగా ఉండి ఇంత శుద్ధ పూసలు ఎక్కుంటే కర్మలతో ఏడనెగులుతారా మరి? అవునవును నువ్వు అన్నట్టు సారు నిజాయితీ ఏందో రోడ్డును వెడల్పు చేసానికి ఆయన ఇంటి ముంగటున్న కాంపౌండ్ గోడను కూల్ చేసిన నాడే అర్థమైందే తాత. సరే ఆ ముచ్చట సారు ఆ గోడను కట్టినప్పుడు మర్చిపోయిండు కావచ్చు కానీ ఎట్లయితేంది మళ్ళీ నిజాయితీ పరువులు లెక్కనైతే ఆ గోడను కూలగొచ్చిండు కదా. అరే సారు గింత సున్నితమైన మనస్కుడు అయితే ఎట్లా అన్నట్టు చెప్పు? కొద్దిగా అలవాటు కావాలి. అరే గంతెందుకు రాజాసింగ్ సారు ఒక్కడైనా కూడా అసెంబ్లీలో వాళ్ళ నియోజకవర్గ ప్రజల తరపున గట్టిగా కొట్లాడేటోడు. ఈ సారు కూడా అట్లా అలవాటు పడాలి. గిట్లయితే ఎట్లా? ఈ కాటిపల్లి రమణారెడ్డి సారు కూడా కడమ ముచ్చట్లని పక్కకు పెట్టి వాళ్ళ నియోజకవర్గ ప్రజల కోసానికి కొట్లాడితే అయిపోయే. వాళ్ళు భుజాల మీద చేతులేసుకొని తిరిగితేంది ఈయనకేందట? సారు కొత్తగా అసెంబ్లీలోకి వచ్చిండు కదా, అందుకే సారు అలవాటు పడతలేదు. ఇన్నొద్దుల సంది టీవీలల్లో తిట్టుకున్నట్టు కాగితాలు చింపి మొఖాల మీద కొట్టుకున్నట్టు ఉంటుందని అనుకున్నాడు. కానీ అలా పోయిన తర్వాత ఇదంతా ఉత్తుతో ముచ్చట అని తెలిసేటాలకు జీర్ణించుకోలేకపోతాడు కాచిపల్లి సారు. అరే మొదట్లో అందరు ఇట్లా మాట్లాడిన వాళ్ళేనే తాత. సారు కూడా నిమ్మలంగా అసెంబ్లీ అలవాటు అయినాక సారే చెప్తాడు ఏ గిదంతా కామనే అని. ఇగో గీ ముచ్చట చెప్పేదానికే పోతాను ఆ సార్ దగ్గరికి. అరే అటు కేసీఆర్ సార్ను కాదని ఇటు రేవంత్ సార్ను కాదని కాచిపల్లి వెంకటరమణారెడ్డి సార్ మీద కోటి ఆశలు పెట్టుకున్న కామారెడ్డి ప్రజలు ఈయనకు ఓట్లేసి ఎమ్మెల్యే గెలిపించి అసెంబ్లీకి పంపించారు. ఇప్పుడు ఈ సారు గీ ముచ్చట్లు చిన్న వాటికి నారాజు అయితే కామారెడ్డి ప్రజలు ఎంత నారాజు అవుతారు చెప్పు? బాధపడరా? కాటిపల్లి సారేం తెలివిత కోడేం కాదు, ఆయన కూడా బుడ్డ లీడర్ కానించెల్లి ఎమ్మెల్యేగా ఎదిగినోడే. ఆయనకు ఎప్పుడు ఎట్లుండాలి ఎక్కడ ఏం మాట్లాడాలనో బాగానే తెలుసు. నువ్వైతే ఆ దుకాణం బంధు పెట్టి ముసల్ది తీగ మీద బట్టలు ఆరేసిందట తీపు జర. అవ కొడుకో మా మనవరాలు చెప్పినట్టు రాజకీయ నాయకులు అంటే అన్ని తీరులో మెదిగిన వాళ్ళు రా, అన్ని ముచ్చట్లు తెలిసిన వాళ్ళు. అసంటిది కాచిపల్లి సార్కి ఇసొని ముచ్చట్లు తెలియారా? మాగా తెలుసు. ఇక మనం పోయి ఆయనకు చెప్పేది ఏముంటాయి ముచ్చట్లు కొత్తగా తోకమాట పాప మనకే బొచ్చడు కథలు ఉన్నాయి కదా. చూసినారులా అసెంబ్లీలో జనాల కోసం కొట్లాడే లీడర్లు కాకుండా భజన బ్యాచ్ ఎక్కువైనరని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి సారు మస్తు ఫీల్ అవుతుండట.
సారుకు అసలు రాజకీయాల గురించి ఇంకా అర్థం కానట్టున్నది. సారు ఇంత దానికే అంత ఫీల్ అయితే మరి తెలంగాణలో 8 మంది పువ్వుపాటి ఎంపీలున్నా తెలంగాణకు కేంద్రం నుంచి నిధులేం దేలేరని ఇంకెంత బాధపడుతున్నాడో మరి. ఇక ప్రతిరోజు లెక్క లిల్లీపుట్ ముచ్చట్లు కూడా పట్టుకొచ్చేసిన అవి కూడా చూశారు. ఇక అసెంబ్లీలో మాట్లాడనీకి ఛాన్స్ ఇయ్యలేదని స్పీకర్ దానికి పోయి నిరసనలు చేసినోళ్ళని చూసినాం. గట్లనే అసెంబ్లీ ముంగట ధర్నాలు చేసినోళ్ళని కూడా చూసినాం. గాని కర్ణాటకలో ఉన్న బీజేపీ ఎమ్మెల్యేలు అయితే ఏకంగా అసెంబ్లీలో నిద్రపోయి నిరసన చేసిండ్రు. అగో చూసిండ్రు కదా, ఒకలేనిక ఒకరు షెద్దర్లు మెత్తలు పట్టుకొచ్చి హోటల్ రూమ్ లో కదా వండుకున్నట్టే అసెంబ్లీలనే వండుకొని నిరసన చేసిండ్రు. గిట్లా అసలు గిల్లెందుకు గిట్లా చేసిండ్రంటే మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలు కేటాయించిన భూముల్లా బగ్గాక్రమాలైనాయి. 4000 కోట్ల సర్కార్ ఆమ్దానికి గండిపడ్డది. వాటి గురించి అసెంబ్లీలో మాట్లాడాలని పట్టుబట్టిండ్రట బీజేపీ లీడర్లు. అయితే ఈ ముచ్చట మీద ప్రతిపక్ష లీడర్లకు స్పీకర్ ఛాన్స్ ఇయ్యలేదని బీజేపీ ఎమ్మెల్యేలందరూ రాత్రి అసెంబ్లీనే వండుకొని గీతిరిగా నిరసనలు చేసిండ్రన్నట్టు. కాంగ్రెస్ అంటేనే స్కాముల పార్టీ, దాంట్లో కొత్తేమున్నది? సర్కారు సొమ్మంతా స్కాముల పేరు మీద మింగుడు ఆళ్లకు అలవాటేనని అనవట్టిండ్రు చాలా మంది ప్రతిపక్ష లీడర్లు. అధికార పక్షమైన ప్రతిపక్షమైన పబ్లిక్ గెలిపించినంత సేపే ఆళ్ళు లీడర్లు. ఆటెనకల ఆళ్ల సంపాదన మీద ఆళ్లకు ఆలోచన. గంతేగాని అసెంబ్లీలో మాట్లాడినా కొట్లాడినా ఆఖరుకు వండుకొని నిరసనలు చేసినా ఆళ్ల స్వార్థం కోసమే గాని పబ్లిక్ గురించి కాదని అనవట్టిండ్రు గిది చూసినోళ్ళు కొందరు. ఇక వీళ్ళు అసెంబ్లీలో వండుకునుడు చూసి వీళ్ళు అసెంబ్లీలో వండుకున్నా మేల్కున్నా పెద్ద తేడా ఏం లేదని కారెడ్డమాడుతున్నారు ఇంకొందరు. वर्ल्ड में तो थोड़ा बहुत समस्याएं हैं, लेकिन सबसे बड़ा अभी के दौर में क्या हो सकता है बताइए? कौन हाथ उठाइए? क्या? ओह वेरी गुड. और రాష్ట్రపతి ముర్ము మేడం ఇగియాల టీచర్ అవతారం ఎత్తిందుల్లా. అగో దేశాన్ని పాలించే రాష్ట్రపతి మేడం టీచర్ కొలువు చేసుడైందని పరిశాన్ అవుతున్నారా? మేడం రాష్ట్రపతి కొలువుకు రాకమున్పు ఒడిశాల టీచర్ కొలువు చేసేది. ఇక మేడం రాష్ట్రపతి కొలువులకెక్కి ఇయ్యాలతోటి 2 ఏళ్లు పూర్తయ్యే వరకు గప్పటి రోజులను యాది చేసుకుంటా టీచర్ అవతారం ఎత్తి పిల్లగాన్లకు పాఠాలు చెప్పింది. గిట్లా ఇగి వీడియో వైరల్ అయ్యే వరకు మేడం ను తారీఫ్ చేసుకుంటా కామెంట్లు పెడుతున్నారు చాలా మంది. ఎంతో మంది లాయర్లు, డాక్టర్లు, ఇంజనీర్ల తయారు చేయగలిగే శక్తి ఒక టీచర్ కు మాత్రమే ఉంటది. టీచర్ కొలువంటే ఎంతో గొప్పది మరి అని కామెంట్లు పెడుతున్నారు ఈ వీడియో చూసిన చాలా మంది. ఆర్టీసీ బస్సుల మరిచిపోయిన 2 లక్షల రూపాయల బ్యాగును బాధితులకు అప్పజెప్పిండ్రు బస్సు కండక్టరు, డ్రైవరు. నిజామాబాద్ నుంచి నిర్మలకు పోతున్న ఆర్టీసీ బస్సుల పైసల బ్యాగును పట్టుకుని ఎక్కిండట ప్యాసింజరు. మరి గాయన ఏం టెన్షన్లు ఉన్నాడో ఏందో గాని దిగాల్సిన స్టేషన్ వచ్చే వరకు బ్యాగును బస్సుల్నే మరిచిపోయిండట. ఇక ఆ బస్సు నిర్మల్ కాడికి పోయినాక సీట్ల కనబడ్డ బ్యాగును కండక్టర్ చూసే వరకు దాంట్లో 2 లక్షల రూపాయలు ఉన్నాయట. ఇక ఎంబటకి ఈ బ్యాగును డిపో కాడున్న సెక్యూరిటీ వాళ్ళకి అప్పజెప్పిండ్రట. ఇక ఆ బ్యాగులున్న అడ్రస్ ను పట్టుకొని ఆళ్లకు ఇన్ఫర్మేషన్ ఇచ్చే వరకు ఆళ్ళొచ్చి పైసల బ్యాగును తీసుకుపోయిండ్రు. ఆర్టీసీ డ్రైవరు, కండక్టర్ నిజాయితీని తారీఫ్ చేస్తున్నారు అందరూ. ఆవు మరి ఇయ్యాల రేపు ఏదన్నా వస్తువు పోతే మళ్ళా దొరికే తట్టుందా కాలం? అసొంటిది 2 లక్షల రూపాయలను పోగొట్టుకున్నోళ్లకు భద్రంగా అప్పజెప్పిండ్రంటే తప్పకుండా వీళ్ళని తారీఫ్ చేయాల్సిందే. మరి ఈ ముచ్చట చెప్పేసిన ఇది కూడా చెప్పేసిన. ఏ పబ్లిక్ ఇవాళ తెచ్చిన కాడికైతే అన్ని ముచ్చట్లు చెప్పేసిన. ఇక ఇవుల్లా ఇయాల్టి కపిల్ అగ్రో సమర్పించు ఈశ్వరప్ప హోమియో క్లినిక్స్ మరియు విజేత సూపర్ మార్కెట్స్ సమర్పించు ఇయాల్టి జోర్దార్ వార్తలు. మళ్ళీ వచ్చే జోర్దార్ వార్తల్లో మళ్ళీ మస్తు ముచ్చట్లు పట్టుకొచ్చేస్తాం మీకోసం. అప్పటిదాకా ఏం చేయాలో మీకు ఎరకనే కదా, చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. గిసుంటి ముచ్చట్లు ఆడ మస్తుంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి. ఈ ముచ్చట్లను మీ దోస్తులకు షేర్ కూడా చెయ్యండి. ఏమంటున్నాం? సరే ఉంటాం. అలా టాటా, నమస్తే.